సార్ నమస్తే అండి. చెప్పండి. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వేదికగా రాజకీయాలు ఏంటంటారు? ఇదంతా అసలు ఏం జరుగుతుందంటారు? సార్ భయం పట్టుకుంది సార్. నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇంక ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. భయం పట్టుకుంది. వాస్తవంగా ఏంటంటే కాపు సామాజిక వర్గంలో కొంచెం ఆవేశం ఎక్కువ జనాలకి. అందుకని దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని మేధావులతో మదనపడి కొత్త ప్లాన్ లో బయటకు వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ విధంగా వచ్చి బయటపడే పరిస్థితుల్లో కాపులు కూడా అర్థం చేసుకున్నారు అందరు. అంతా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చెప్తే ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగానే మనం ముందుకెళ్దాం, ఆవేశపడద్దనే డిసిషన్కి వచ్చేసారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళ పప్పులైంది ఇక్కడ ఉడకు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు అండి ఏంటంటారు? అంత దుమారం లేచిన తర్వాత ఆయన వెనక్కి తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రాంతాల మధ్య విద్వేషాల్లాగా మాట్లాడే విధంగా ఎందుకు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏదో ఆయన పొరపాటైందని అన్నాడు, ఓకేనా. దాన్ని వీళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకున్న ఈ విశ్లేషకుడు కాబట్టి దాని మీద ఉన్న దాన్ని కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇట్ నాట్ కరెక్ట్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, అబ్బాయి నువ్వేం మాట్లాడాలో మాట్లాడుకో, నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, నువ్వంటే నాకు గౌరవం ఉంది అన్నాడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వీళ్ళకి ఏంటి నాకేం అర్థం కాల. అడిగినోడి ఖండించాడు, అనిపించుకున్నాడు, మాట్లాడాడు, అయిపోయింది. చాప్టర్ ఈజ్ క్లోజ్. దాన్ని కూడా ఒకళ్ళు అడ్డం పెట్టుకొని ఎట్టందంటే యుద్ధం చేసేటప్పుడు చికెన్ అడ్డం పెట్టుకొని ముందుకెళ్దాం అనుకునే టైప్లుగా తయారయ్యారు. దీని మీద అసలు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, బాబు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టలేను అన్నాడుగా, ఎవడో దమ్మున్నాడు ఎవడో ఆయన ఆపండి చూద్దాం. ఆయనే కాదు, ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము దయను ఉన్న మొగోడు ఎవడూ లేడు. ఓరక మీడియా ఉంది కానీ అలాకులు పిలాకులు చీల్తే దీన్ని తీవ్రమైన పరిణంగా మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీనికి పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటారు ఇప్పుడు దీన్ని తెలంగాణ ఆంధ్ర సమస్యగా మార్చే ప్రయత్నం అయితే కనుక చాలా గట్టిగా జరుగుతున్నట్టుగా వస్తుంది. మా తెలంగాణ గొంతు నొక్కుతున్నారు ఆంధ్ర పాలకులు అంటూ తెలంగాణ జర్నలిస్టులను మాట్లాడుతున్న మాటలు దీన్ని ఎలా చూడాలంటారు? సార్ రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు, ఓకే. అపోజిషన్ పార్టీ పరిస్థితి అయితే మరి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళల్లో కుటుంబ కలహాలు, వేరు పార్టీలు గందరగోళంగా ఉంది. ఆఖరికి అక్కడ రేవంత్ రెడ్డి నెక్స్ట్ కూడా పరిస్థితి అర్థమైందా. కాకపోతే వీళ్ళు రేవంత్ రెడ్డిని ఆప్షన్ వాళ్ళకి లేక పవన్ కళ్యాణ్ అనే అతన్ని మళ్ళీ హైలైట్ చేసి తీసుకొచ్చి దీన్ని ఏదో చేయాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కొంతమంది. తెలంగాణ సెంటిమెంట్ ఈ టైంలో రేపాల్సిన అవసరం ఉందంటారా అసలు ఈ విషయంలో? అది అమ్మ తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా అసలు మీరు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది నాకు అర్థం కాల. ఇంకా తెలంగాణ పొద్దున్నే అన్నం తినేటప్పుడు తెలంగాణ తినండి, సాయంత్రం కూడా తినండి, మధ్యాహ్నం తినండి, అంతేగాని తెలంగాణ ఇప్పుడు ప్రత్యేకంగా తేవాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యం వెళ్ళుకుంటున్నారు, తెలంగాణ ప్రజలే ఇప్పుడు పరిపాలించుకుంటున్నారు. అసలు మీ దాంట్లో ఏ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరు ఏలు పెట్టలేదు. మీ దగ్గర కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆంధ్ర వాళ్ళు అందరూ ఇటు వచ్చేసారు, అర్థమైందా. ఇప్పుడు రాజధాని అని అందరు రాజధాని వైపు తిరుగుతూ ఉన్నారు. మీ రియల్ ఎస్టేట్ భూమి మొత్తం పడిపోయింది, అర్థమైందా. మీకు కోట్లు వాల్యూ చేసే కూడా ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోయింది. కొన్ని ఏరియాలో ఉందనుకోండి, బట్ మీ వ్యాపారం మీకు సరిపోతుంది, అర్థమైందా. కాబట్టి మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన కానీ మీరు అంత తెలివి తక్కువ అయితే కాదు. ఇవాళ తెలంగాణ అంతా నేర్చుకున్నారు, ప్రపంచం అంతా చూస్తుంది. తెలంగాణ జర్నలిస్టులు గొంతు నొక్కాలని చూస్తున్నారు అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని తెలంగాణ జర్నలిస్టుల కిందకి మార్చేశారు కదా, మరి అలాంటప్పుడు అతనికి ఆంధ్ర రాజకీయాలతో అవసరం ఉందంటారా? అసలు వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేది అతను ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడే విశ్లేషకుడు సార్. అది ఆంధ్ర మాట్లాడతాడు, తెలంగాణ మాట్లాడతాడు, రేపు ఇండియా వైడ్గా భారతదేశం తరఫున ఏ రాజకీయ నాయకుడు ఏ స్టేట్మెంట్ వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, అమిత్ షా గారు ఇచ్చినా, ఎవరిచ్చినా అతను విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా కొంచెం చెప్తాడు. ఏదో అతను దీని మీద ఒక మాట స్లిప్ అయింది, దాన్ని మీరు భూతద్దంలో చూపించి చేయాలనుకుంటున్నాడు. అన్నయన బాగానే ఉన్నాడు, అనిపించుకున్నాయన బాగున్నాడు, మీకేందా అసలు అది మీకేందా? ఈ జర్నలిస్టులకి ఏమైంది నాకు అర్థం కావట్లేదు. మీరు అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలా? ప్రత్యేక తెలంగాణ, మా జర్నలిస్ట్ తెలంగాణ. బాబు మీరు ఇండియాలో ఉన్నారు, ఫస్ట్ అది తెలుసుకోండి. భారతదేశంలో ఉన్నాం మనం అందరం. తెలంగాణ ఎవరు?
తెలంగాణ తెలుగుడు కాదా, ఆంధ్ర వాడు తెలుగుడు కాదా? తరిమి కొడతాం ఆంధ్రలోని అంటున్నారు కదండి. డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, తెలంగాణ జర్నలిస్టులు ఇస్తున్న స్టేట్మెంట్ ఆంధ్రలో తరిమి కొడతాం. అరే బాబు, ఆ తరిమి కొడతాం అని కేసీఆర్ గారు వెళ్ళిపోయాడు సార్. మీరెంత బచ్చాగారు, పిల్లి పిచ్చారు బచ్చాలు. మీరెంత తెలంగాణ తరిమి కొడతాం, ఆంధ్ర వాళ్ళని కొడతాం ఆ రోజు పోయినాయ్యా. ఇక ముందు మీరు తెలంగాణ అభివృద్ధి ఎట్లా చేసుకోవాలో, గవర్నమెంట్ని ఏ విధంగా ప్రశ్నించి డెవలప్ చేసుకోవాలో, తెలంగాణ అభివృద్ధికి పాటుపడండి. అర్థమైందా విలేకరులారా? మరో చెప్తున్నా, మీరే ఏ రాష్ట్రం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా, నాశనం అయిపోవాలన్నా మీ విలేకరుల చేతిలోనే ఉంటుంది. తప్పుడు రాతలు మారి మంచి రాతలు రాసి మీ స్టేట్ని డెవలప్మెంట్ చేసుకోండి. అట్లానే ఆంధ్ర డెవలప్ అయితే మీది తెలంగాణ డెవలప్, తెలుగు రాష్ట్రాలు రెండు డెవలప్ అయితే మనకే మంచిది. ఎక్కడికైనా పోతే నువ్వు అవుట్ ఆఫ్ నువ్వు తెలుగుడు అంటాడా, హిందీ వాడు అంటాడా, ఇంగ్లీష్ వాడు అంటావా? తెలుగు అంటారు. తెలుగుడు అన్నప్పుడు మీరు తెలుగు మాట్లాడుతున్నారు, మేము తెలుగు మాట్లాడుతున్నాం. తెలుగుడికి ఉండే గౌరవం కాపాడగలరు కానీ తెలంగాణ ఆంధ్ర ఏ బ్రదర్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక కబ్జా కోరు పవన్ కళ్యాణ్ కోడి చెరువుని కబ్జా చేశాడు. ఇది నేను అంటుంది కూడా కాదు, అక్కడ తెలంగాణ జర్నలిస్ట్ ఒకటి చెబితే కనుక మన ఇక్కడ లాయర్ రజనీ గారు దాన్ని బాగా ఎన్లార్జ్ చేసి మరీ చెబుతున్నారు. ఏంటంటారు దీని కథ? అసలు మీ దగ్గర విట్నెస్ ఏమైనా ఉందండి? కబ్జా కోరు అంటున్నారు కదా, మీ దగ్గర విట్నెస్ ఉంటే కనుక అది కాదు సార్. కబ్జా అంటున్నారు కదా, మీకు జర్నలిస్టులు అంటున్నారు, ఇది అంటున్నారు, పార్టీ అండలు ఉన్నాయి. మీకు డైరెక్ట్ గా తీసుకెళ్లి గవర్నమెంట్ మీకు అసలు ఇప్పుడు తేడా చట్టం ఉంది మీ దగ్గర. అక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు పగలగొడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆక్రమణ చేస్తే లాగి మొత్తం పీకి పారేస్తాడు ఆయన. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది, ఏం మాట్లాడుతున్నారు? ఏదో బురద చల్లాలని మాట్లాడితే కరెక్ట్ కాదు. మరి ఆయన రజనీ గారు కూడా చెబుతున్నారు కదా పవన్ కళ్యాణ్ చేసింది కబ్జానే అది అని. కబ్జా అయితే గవర్నమెంట్ నీ చేతిలో ఉందమ్మా. నువ్వు పోయి కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ గా, నీ దగ్గర దమ్ము ఉంటే నీ రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకో. తప్పే ఉంది? నీ గవర్నమెంట్ లో ఉన్నావు, తెలంగాణ భూమి ఓకే, మీరు వసూలు చేసి దమ్మున్న వాళ్ళు ఎవరో పోయి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీకు చట్టం ఉంది కదా, చట్టంతో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు, కాలేజీలే పగలు తెంగుతున్నారు మీరు. హైడ్రా ఆయన కంప్లైంట్ చక్కగా, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయనకి ఏంటి 5 నిమిషాల్లో మీకు ప్రాబ్లం సాల్వ్ అయింది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తా మళ్ళీ పేరు నాని గారు, అలాగే ఇక్కడ దాసరి రాము గారు చేస్తున్న వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ నమ్ముకొని కాపులందరూ మోసపోయారు, నీ కోసం పనిచేసిన మేము నాశనం అయిపోయాం అంటూ రాము గారు చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనా? అది రాము గారు ముందు మీరు పార్టీ మారాడు, అర్థమైందా? పార్టీ అంతే, మనసులో ఒక పార్టీ, పైగో పార్టీ. ఎట్లా ఉంటుంది అంటే పైన పసుపు చొక్కా వేస్తాం, లోపల వేరే చొక్కా ఉంటుంది. కొంతమంది నాయకులు ఉన్నారు, ఓకేనా? ముందు ఆ సిస్టమ్ నుంచి బయటకు రండి. నిన్న ఓపెన్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు, అరే బాబు, అవుట్ ఆఫ్ పార్టీలో ఉన్న కాపు నాయకులారా, మీరే నాయకులు అవ్వండి, మీరే సీఎం అవ్వండి, మీరే ముఖ్యమంత్రులు అవ్వండి, నేనేం మాట్లాడలేదు కదా, మీరందరూ సపోర్ట్ చేయండి, కాపు సామాజిక వర్గం సపోర్ట్, నేను అందరూ వాడిని, నాకు అన్ని కులాలు కావాలి అన్నాడు. ఇంత ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో, ఓపెన్ గా పార్టీ మీటింగ్ లో చెప్పినా కూడా మీరు ఇంకా అర్థం చేసుకోలేదంటే, ముందు అంటే మీరు విమర్శించడానికే, పవన్ ని రెచ్చగొట్టడానికే చూస్తున్నాడు ఆయన. మీరు ఇచ్చిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన ఒక స్ట్రాటజీ మీద ఉన్నాడు, దాని ప్రకారం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.